కూడా భవిష్యత్తులో మంచి మంచి ఉన్నత చదివి మంచి మంచి జాబ్ సంపాదించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అదేవిధంగా అందరికీ నమస్కారం. జిల్లా దేవాంగ విద్యా కమిటీ నిజామాబాద్ వారి ఆధ్వర్యంలో ఈరోజు 21వ 10వ తరగతి ప్రతిభా పురస్కార మహోత్సవం ఎంఆర్ గార్డెన్లో ఉదయం 10 గంటల నుంచి ప్రారంభం జరిగింది. ముఖ్యంగా జిల్లాలో ఉన్నటువంటి 32 గ్రామాల్లో ఉన్నటువంటి దేవాంగ ముద్దుబిడ్డైనటువంటి వివిధ గ్రామాల్లోని పిల్లల యొక్క వారి యొక్క బంగారు భవిష్యత్తు కోసమని ఈ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ విద్యా సంవత్సరం గాను వివిధ గ్రామాల్లో ఉన్నటువంటి 10వ తరగతిలో ప్రతిభ కనబరిచినటువంటి విద్యార్థుల్లో జిల్లా స్థాయిలో అదేవిధంగా గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ప్రతిభ కనిపించిన విద్యార్థులకు మెమంటో, అదేవిధంగా గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్, అదేవిధంగా బ్రాంజ్ మెడల్ కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా దాంతోపాటు చౌలా ఫౌండేషన్ ద్వారా వారి ఆర్థిక సహాయంతో 15 మంది పిల్లలకు ఒక్కొక్కరికి 5,000 రూపాయల చొప్పున వారికి మనీ ప్రైజ్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా దాదాపుగా ఒక 3 లక్షల వ్యయంతో ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం, ఇది 21వ వసంతంలో చేశాము. ప్రతి సంవత్సరం కూడా దాదాపుగా ఆర్థిక స్వావలంబన మేము స్వయంగా ఈ ఆర్థిక అవలంబన చేసుకుంటూ జిల్లాలో ఉన్నటువంటి వివిధ రంగాల్లో ఉన్నటువంటి విద్యార్థులకు కూడా వారు వివిధ ర్యాంకులు పొందినటువంటి విద్యార్థులకు కూడా సన్మానం చేయడం, అదేవిధంగా వివిధ ఉద్యోగాలకు సంబంధించిన వారికి కూడా సన్మానం చేయడం, అదేవిధంగా 10వ తరగతిలో అదే ట్రిబులైట్లో ర్యాంకులకు సంబంధించిన విద్యార్థుల కోసం కూడా ఈ ప్రతిభ పురస్కారం ఇవ్వడం జరుగుతుంది. ఇది 21వ సంవత్సరం అడుగువేయడం మా అందరి యొక్క అదృష్టంగా భావిస్తూ ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. నేను ఇదే విధంగా ముందు ఇంకా ఎన్నో రకాల కార్యక్రమాలు చేపట్టడానికి మా విద్యా కమిటీ ముందుకు ఉంటుందని ఈ సందర్భాన్ని కోరుకుంటూ నమస్కారం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.